హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. టెట్ ప్రీవియస్ ఈవీఎస్ అండ్ సోషల్ స్టడీస్ రివిజన్ చేద్దాం. అలాగే ఫస్ట్ టైం చూసేవారు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ క్వశ్చన్, మార్బుల్ క్యాన్సర్కి కారణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆమ్ల వర్షం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కింది జంతువుల గురించి సరిగా వివరించే పదాల సరైన వరుస. ఎగిరే ఉడుత, అడవి గేదె, రాకాస బల్లి, డైనోసార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎగిరే ఉడుత ఎండమిక్ జాతి, అడవి గేదె అంతరించి పొందిన జాతి, రాకాస బల్లి డైనోసార్స్ అంతరించిన జాతి. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస వ్యవస్థలో వాయు ప్రవాహమునకు సంబంధించి సరైన క్రమం ఏది? శ్వాస వ్యవస్థలో వాయు ప్రమాణానికి సంబంధించి సరైన క్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నాసికారంధ్రం, గ్రసని, శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోని. 4th వన్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిరలకు సంబంధించి సరైన వాక్యం ఏది? సిరలకు సంబంధించి సరైన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇవి రక్తాన్ని శరీర భాగాల నుండి గుండెకు సరఫరా చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఏ మస్తికం, బి ద్వార గోర్ధం, సి అనుమస్తికం, డి మధ్య ముఖం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మస్తికం అనేది ఆలోచనలు మరియు జ్ఞాపకాలకు సంబంధించింది. ద్వారగోర్ధం కోపం మరియు బాధకు సంబంధించింది. అనుమస్తికం భూమిపై ఉండే స్థితి మరియు సమతా స్థితి. మధ్యాముఖం రక్తపీడనం మరియు వాంతులు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, పౌఢ మానవులో పై దడలో గల గుచ్చి సీల్చే దంతాల సంఖ్య ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు సూసైడ్ బ్యాగ్స్ వేటిని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లైసోసోమ్లు. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. రాంగ్లీ స్టేట్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 కదలని కీలు మోచాయి. రాంగ్ స్టేట్మెంట్. మడతబంది కీలు మోకాల్లో ఉంటుంది. బొంగరపు కీలు మెడ, బంతి గిన్నె కీలు కటి వలయం. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, దూరం, కాలం గ్రాఫుల మూల బిందువు గుంట వెళ్ళే ఒక సరళ రేఖను సూచించిన ఆ వస్తువు దీనితో ప్రయాణిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సమవడితో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్రోమియంకు సంబంధించిన లక్షణం కాదు. క్రోమియంకి సంబంధించి లక్షణం కానిది ఆప్షన్ 3 క్రోమియం తక్కువ ఖరీదైనది.
మరి క్రోమియం లక్షణాలు ఏమంటే క్రోమియం ప్రకాశవంతమైనది, క్రోమియం క్షయానికి గురి కాదు, క్రోమియం గీతలను నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బావిలో పడిన ఇనుప తాళాన్ని బయటకు తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అయస్కాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జెడ్. జారుడు ఘర్షణ సైద్ధిక ఘర్షణ కంటే తక్కువ ఈజ్ రైట్ ఆన్సర్. కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుటకు కరెక్ట్ ఆన్సర్ ధ్వని కాలుష్యం నియంత్రణకు ఏసీ. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లకు రవాణా వాహనాలకు సైలెన్సర్లను బిగించాలి. ఏ కరెక్ట్. అండ్ చెట్లను రహదారికి ఇరువైపుల భవనాలకు నలువైపులా నాటాలి. సి. ఏసీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహం యొక్క పరిభ్రమణ కాలం దీనిపై ఆధారపడి ఉండును. గ్రహం యొక్క పరిభ్రమణ కాలం దీనిపై ఆధారపడి ఉంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సూర్యుడి నుండి గ్రహానికి గల దూరం 4 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నానో గోళాలను కనుక్కున్నవారు ఎవరు? నానో గోళాలను కనుక్కున్నవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సుమియో లిజిమా. 4 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భావన ఏర్పడే విధానానికి సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్దీపనం, సంవేదన, ప్రత్యక్షం, భావన ఏర్పడడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రణాళిక రూపొందించే ముందు పాఠ్యపుస్తకం గురించి తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక. ఈ ప్లాన్ రూపొందించినప్పుడు పాఠ్య పుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తకంలోని మనం ఏమి నేర్చుకున్నాం అనే విభాగం దీనికి తోడ్పడుతుంది. మనం ఏమి నేర్చుకున్నాం అనే విభాగం దేనికి తోడ్పడుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భావనల పునశ్చరణ. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం మూల్యాంకనం దీనికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, నిగమ ఉపగమనకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. నిగమ ఉపగమనకు సంబంధించి సరైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞాపక శక్తి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రియాలు విజ్ఞానికి వాకిళ్ళ వంటివి అని తెలిపింది ఎవరు? సెన్సల్ ఆర్గన్స్ ఆర్ గేట్వే ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాంటిసోరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 80 మార్కుల ప్రశ్నాపత్రంలో విషయ అవగాహన విద్యా ప్రమాణానికి 32 మార్కులు కేటాయించాడు. అయితే ఈ విద్యా ప్రమాణం యొక్క భారవత్వ శాతము ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 40%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి
చెత్తను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది అని తెలుపుడు. అయితే అతడు పొందిన ప్రక్రియ నైపుణ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కార్యకారణ సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, తీస్తా మరియు దిహంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఎలా అంటారు? తీస్తా మరియు దిహంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల పేరు ఏమంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాం హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? జియోసెంట్రిక్ థియరీ ప్రతిపాదించింది ఆప్షన్ 3 టోలమీ. నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటి లభ్యతలో మానవ వినియోగానికి సరిపోయే నీటి శాతం ఎంత? మానవ వినియోగానికి సరిపోయే నీటి శాతం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1%. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియాలోని బాండింగ్లో మొదట ఆసియా ఆఫ్రికా దేశాల నాయకుల సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఆప్షన్ 2 1955వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ అరవింద ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయలు రచించిన గంధం పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ అముక్త మాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల సింతమాను గవిగృహాల్లో లభ్యమైన పనిముట్లు వీటితో తయారు చేయబడినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జంతువు ఎముకలతో తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్, కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 BCD. అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. బి ది రైట్ ఆన్సర్. పార్లమెంటు వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్. అధ్యక్ష తరహా వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. BCD స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అక్రమ రవాణాను నిషేధించే ప్రాథమిక హక్కు ఏది? మానవ అక్రమ రవాణాను నిషేధించే ప్రాథమిక హక్కు ఏదంటే ఆప్షన్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది పేరు కాని దాన్ని గుర్తించండి. కింది వాటిలో బ్రహ్మపుత్ర నది పేరు కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జియాన్ రెండాంగ్. ఈ పేరు కానిది, మిగతావన్నీ పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది ఉద్యోగ అవకాశాలు లేదంటే ఆర్టికల్ 16 16వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అధిక తేమ అవసరమైన పంట ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వరి. నెక్స్ట్ క్వశ్చన్, కాలానుగుణంగా గాలుల దిశ మారడానికి మాన్సూన్ అనే పేరు పెట్టినది ఎవరు? ఋతుపవనాలకు మాన్సూన్ అని పేరు పెట్టింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అరబ్ వర్తకులు. నెక్స్ట్ క్వశ్చన్, 1931 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకంలో మధ్యలో ఉంచిన గుర్తు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చరక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కోటను
దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు? ఏ కోట అంటే దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారంటే ఆప్షన్ 3 సిద్ధవటం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల మంచి కోసం పనిచేయడం ఈ వాక్యం కింది పేర్కొన్న అష్టాంగ మార్గాల్లో ఒకదానికి సంబంధించినది. ఇతరుల మంచి కోసం పనిచేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సరైన క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మంచి ప్రశ్నకు ఉండవలసిన లక్షణాలు ఏవి? మంచి ప్రశ్నకు ఉండవలసిన లక్షణాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ABC. భాష సరళంగా ఉండాలి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేవిగా ఉండాలి. ఇవి మంచి ప్రశ్నకు ఉండవలసిన లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సైకోమోటర్ సంబంధించి కరెక్ట్లీ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ABC. ఈ రంగం హస్త సాలక నైపుణ్యం కలిగి ఉంటుంది. ఆర్హెచ్దేవి దీన్ని 5 వర్గాలుగా వర్గీకరించారు. సహజీకరణ ఈ రంగంలో అత్యున్నత స్థాయి లక్షణం. ABC అనేది మానసిక చలనకు సంబంధించి సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రాల పాఠ్యపుస్తకాల రూపకల్పనలో వీరి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 NCF 2005, RTE 2009, SCF 2011. ABC అనేది ఈ 3 ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రజాస్వామ్య సఫలతకు కారణం కానిది ఏది? కారణం కానిది ఆప్షన్ 1 భారత రాజ్యాంగాన్ని విభిన్న దేశాల నుండి సంగ్రహించి రూపొందించడం. రాజ్యాంగాన్ని విభిన్న దేశాల నుండి సంగ్రహించి రూపొందించినది ప్రజాస్వామ్య కారణం కాదు. కారణమైనది 2, 3 కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ నిబంధన ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించారు. హిందీని అధికారిక భాష ఆర్టికల్ లేదంటే ఆప్షన్ 1 343. నెక్స్ట్ క్వశ్చన్, పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించిన కమిటీ ఏది? సివిక్స్ బోధనలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించిన కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 SPAR కమిటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.